వారికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టది, కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాడు. ఇక్కడ ఏమన్నా చూడండి, విశ్వసించిన వారందరూ, ఎవరు విశ్వసిస్తున్నారు? దేవుణ్ణి విశ్వసించిన వారందరూ కూడా ఏం చేస్తారంటే మనపూర్వకంగా, అప్పట్లో అక్కడ జరిగిన ఆ ధర్మశాస్త్ర కాలంలో ఎలాగైతే మనపూర్వకంగా ఇచ్చిన వారు ఉన్నారో అదే విధంగా అక్కడ కూర్చున్నప్పుడు విశ్వసించిన వారందరూ ఏక హృదయం గలవారై ఏకాత్మయు గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఏమనుకోలేదు ఏంటంటే నాకు కలిగింది ఏది కూడా అనుకోలేదు. పెన్ను వాడుతున్నాం, ఈ పెన్ను ఎవరిని అడిగారు అనుకోండి ఇస్తాం, వాళ్ళు ఇచ్చిందాకా అక్కడే ఉంటాం. ఎందుకని పెన్ను నాది కాబట్టి. బ్యాంక్కి వెళ్ళినా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తాం, సాయం చేస్తాం పెన్ను, ఓకే పెన్ను, కానీ అలాగే నించుంటాం పెన్ను ఇస్తారా లేదా లేదని చూస్తామాట. ఎందుకంటే పెన్ను నాది, నేను కొనుక్కున్నాను, ఈ పెన్ను ఖరీదు నాకు తెలుసు కాబట్టి పెన్ను కోసం ఎంతసేపు నించుంటాను. అలాగే దేవుడు కూడా, మనం సృష్టించిన దేవుడు ఎంతసేపు అయినా ఎప్పుడైనా సరే మారుతారు హృదయాన్ని నాకు ఇస్తారు అనేసి ఎప్పుడు కూడా ఆయన మన కాసి చేతులు చాస్తూ చూస్తున్నాడు అనమాట. మనకు కేవలం మన హృదయాన్ని మాత్రమే అడుగుతుందని వచ్చిన విశ్వసించిన వారందరూ, ఎవరైతే దేవుని విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏక హృదయం కలవారే ఇవ్వాలి. అక్కడ అన్ని లక్షల కాలు బలం ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగోవాలంటే ఏక హృదయం కలిగి ఇవ్వాలన్నమాట. దేవునికి ఇస్తున్నాము, దేవుని యొక్క పనికి ఇస్తున్నాము ఏక హృదయం, దేవుని పనికి ఇస్తున్నాం, ఎవరికి కాదు. మోసే గారు తీసుకెళ్ళిపోవడానికి కాదు, లేకపోతే మోసే గారు అక్కడ రాజ్యాలు ఏర్పరిచి పంచుకోవడానికి కాదు, ఏక మనసుతో మనం ఇస్తున్నామని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అనుకోవాలని దేవుడు చెప్పాడో, ఈ యొక్క రోజుల్లో కూడా మన యొక్క ఆరాధన అన్నది, మన యొక్క స్తుతి అన్నది, మన యొక్క ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే ఏక హృదయం గలవారై ఉండాలన్నమాట. మన సంఘం అంతా కలిసి ఏక హృదయం గలవారై ప్రార్థన చేయాలి. మన కుటుంబం అంతా కొరకు ఏక హృదయం కలిగి ప్రార్థన చేయాలి. ఏకాత్మయ గలవారై ప్రార్థన చేయాలి. అంటే ఒక్కరు చేస్తున్నట్లుగా అక్కడ మనం చూపించగలగలమాట. కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు, ఏది అనుకోలేదంట. ఎందుకని ఇక్కడ ఏర్పరచబడుతున్నది, సంఘం ఏర్పరచబడుతుంది గమనించాలి. ఈ అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో అపోస్తులకు సంఘ యొక్క కార్యక్రమాలు, దేవుని యొక్క కార్యక్రమాలు చేయడానికి అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఏం చేస్తున్నారండి, ఏక హృదయం గలవై ఏకాత్మ గలవై, ఎవరిని తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు. వారికి కలిగిన అంతే వారు ఏం చేశారంటే సమిష్టిగా ఇచ్చారన్నమాట. సమిష్టిగా అంటే మొత్తం కూడబెట్టి ఒకేసారి ఇవ్వడం. బాబు నాకు తీసుకుని నా పేరు రాసుకోవడం, ఇక్కడ మనం ఫంక్షన్ గారు తిరుగుతున్నప్పుడు ఏంటి రాస్తాం కదా, పలానా రమణమ్మ అల్లిపురం నుండి వచ్చింది 500. అలా కాకుండా అందరూ సమిష్టిగా కూడబెట్టి దేవుని పనికి అపోస్తులకి అక్కడ ఇవ్వడం జరిగింది మాట. ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదముల పెట్టుచూ వచ్చిరి. ఏం చేశారంటే దేవుని యొక్క పని చేయడానికి అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టారన్నమాట. డబ్బు ఎక్కడ ఉండాలంటే కాలు కింద ఉండాలి. మనం ఏం చేస్తాం, తల పైకి ఎక్కించుకుంటాం అన్నమాట. డబ్బు ఎక్కడ ఉండాలంటే కాలు కింద ఉండాలి డబ్బు, అప్పుడే ఆ డబ్బు మనకి అనిగి ఉంటుంది. తల మీదకి అయితే మన తల నాట్యం చేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా డబ్బుల గురించి మనం సంపాదన గురించి ఆలోచిస్తుంటాం. అది డబ్బు కాలు కింద ఉన్నదనుకోండి, మనం ఏం చేస్తాం, ఎప్పుడు డబ్బు కాలు కింద ఉంటాయి కదా, ఎప్పుడు కాదు అప్పుడు తీసుకుందాం అనుకుంటాం. అదే డబ్బు నాట్యం ఆడిందంటే డబ్బుల కోసం సంపాదన పడుకుంటాం. ఇలాగే ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఏంటంటే బాగా జీవితాంతం సంపాదించి నేను ఇంత సంపాదించాను కదా, పైకి ఎలాగో పట్టుకెళ్ళలేను అనేసి తన భార్యతో మాట్లాడుతూ, నేను చనిపోయినప్పుడు సమాధి తీసి నన్ను పడుకోబెట్టినప్పుడు నేను సంపాదించిన డబ్బు అంతా కూడా దాంట్లో పెట్టి నన్ను పూర్తి చేయను, ఎందుకంటే నేనే సంపాదించాను కదా, పైకి ఎలాగో నేను తీసుకెళ్ళను నాకు తెలుసు, కనీసం ఆ డబ్బుతో పాటు నేను భూమిలో అయినా పాతి పెడతాను అనగానే ఆ మహాతల్లి బాగా తెలివైన తల్లి ఏం చేసిందంటే, అలాగేనండి అని బాగా ఒప్పుకొని అతను చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఒక చెక్కు రాసి ఆ సమాధిలో పడిచింది అన్నమాట. మరి సమాధిలో చెక్కు చెల్లుతుందా? డబ్బు అయితే పడితే మళ్ళీ పోతుంది, కానీ చెక్ ఏముంది, బ్యాంక్ వెళ్తే చెల్లుతుంది చెక్కు, బ్యాంక్ వెళ్తే కదా భూమిలో పడిపోయింది చెక్కు. అది అతను పోయాడు, ఆ చెక్కు పోయింది, ఆ తనంతో ఆవిడ చాలా బాగా సుఖపడింది అన్నమాట. అంటే ఈ విధంగా చూడండి, డబ్బు ఎలాగుంటుందంటే జీవితాంతం సంపాదనే, కానీ దేవునికి ఏమైనా మన సంపాదనలో మనం ఏమైనా షేర్ చేస్తున్నామా? దేవునికి పని చెయ్యాలనేసి మనం ఏదైనా సరే ఏ కార్యం చేయాలన్నా భూమి మీద మనకు కావాల్సింది డబ్బు కావాలి, డబ్బే భూమిని నడిపిస్తుంది అనేసి మనం అనుకుని ఉంటాం. కానీ దేవుడు సాయం చేస్తే ఆ డబ్బు కూడా మనకి ఎంత మాత్రం కూడా ఉపయోగపడదని మనం గమనించాలన్నమాట. దేవుని పనికి మనం ఎప్పుడైనా గమనించాం, మనకు వచ్చిన శాలరీలో కానీ మనకు వచ్చిన సంపాదనలో కానీ మనం ఏం చేయాలి, దేవునికి అన్నది మన అప్పనన్నది
ఇగో ఈ కాటేజ్ ప్రేయర్ ఈ వారంలో పెట్టుకోవాలి నేను, అంటే దీనికి భోజనాలకి సంఘానికి భోజనాలు పెట్టాలి అని మనం తీసి ఒక పక్కన పెట్టి మనపూర్వకంగా దేవుని మహింపరచాలి. సంఘంతో పాటు నేను కూడా, నా కుటుంబం కూడా మహింపరచాలి. నా కుటుంబంలో సమస్యల గురించి దేవునికి నేను సంఘం ద్వారా తెలియజేయాలి. నా యొక్క బాధని సంఘం ద్వారా తెలియజేయాలి. నా ఇంట్లో ఒక సమస్యని నేను తీసివేయాలంటే సంఘం ద్వారా దేవునికి మొరపెట్టాలనేసి అక్కడ తెలియజేస్తారు అన్నమాట. పేతురు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సంఘం అంతా కూడా ఏం చేసిందటండి? ప్రార్థన చేసింది. ఎందుకని? పేతురు వెళ్ళిపోయారు కదా, కుటుంబ సభ్యులు ఒక చేస్తే సరిపోద్ది కదా, మరి సంఘం అంతా చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏక మనసు గలవారే, ఏక హృదయం గలవారే, అక్కడ అపోస్తలులు పేతురు గారు రావాలి, బయటకు వచ్చి దేవుని యొక్క సేవని చెయ్యాలి అనే అంశం మీద వాళ్ళందరూ కూడా సంఘంతో కూడా అక్కడ సమస్య, పేతురు గారి సమస్య, కుటుంబంలో సమస్య ఏర్పడినప్పుడు వాళ్ళందరూ కూడా ఏకహృదయంతో ప్రార్థన చేశారు, విశ్వాసం కలిగి ప్రార్థన చేశారు. అప్పుడు ఏం చేశారు? పేతురు విరవబడి తలుపు కొట్టడం ప్రారంభించాడు అన్నమాట. అదేవిధంగా మనం ఏం చేయాలంటే హృదయాలని ఏకరూపంగా, ఏకరీతిగా, ఏక హృదయంతో మన అందరూ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘంగా మనం ప్రార్థన చేయాలన్నది ఈ యొక్క అంశాన్ని మనం గమనించాలన్నమాట. ఏం చేశారు? వాళ్ళందరూ భూములు, ఇండ్లు ఏవి కూడా వారివి కాదు తెచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టుచు వచ్చిరన్నమాట. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. వాళ్ళు అమ్మించుకున్నారు. ఎవరికైతే ఎంతైతే కావాలో, ఎంతైతే అవసరత ఉందో, తినడానికి మనకి సరిపోద్ది అనుకుంటారో, ఇంత ఈ బట్టలు సరిపోతాయి అనుకుంటారో, ఈ నెలకి ఈ యొక్క సరిపోద్ది అనుకుంటారో, వాళ్ళకి ఏంటి, వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళు పెట్టినా సరే వాళ్ళకి ఏంటంటే సరిపోయింది అన్నమాట. వాళ్ళు భూములు అమ్ముకున్నారు, ఇల్లులు అమ్ముకున్నారు, కానీ వాళ్ళకి ఏం జరుగుతుంది? ఎవరికి కొదువు లేకపోయాను. ఎవరికి కూడా వాళ్ళ అవసరం తీసుకున్నారన్నమాట. ప్రతి అవసరము కూడా యేసుక్రీస్తు నామములో మనకి ఇవ్వబడుతున్నాయి అనేది వాక్యమే చెప్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ముందు డబ్బుకి విలువడానికి మనం ప్రయత్నిస్తాం, మన హృదయాల్ని దేవునికి ఇవ్వడానికి తొందరపడతాం. మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాం? మన సమస్య వస్తే దేవుని దగ్గర పరిగెట్టుకొని వస్తున్నామా లేదా, లేకపోతే డబ్బు దగ్గర పరిగెడుతున్నామా? పలానా ఆరోగ్యం బాగోకపోతే దేవుని దగ్గరికి వస్తున్నామా లేదా, లేకపోతే డబ్బు కొట్టిన హాస్పిటల్కి వెళ్తున్నామా? మొట్టమొదట మనం దేవునికి స్థానం ఇస్తున్నామా లేదా, డబ్బుకే ఇస్తున్నామా అనే ఆలోచన మనం చేయాలన్నమాట. ఎలాగ మనం దీన్ని నిర్ణయించుకుంటాం? ఎలాగ దీన్ని మనం జస్టిఫై చేసుకుంటాం? సమస్య వచ్చింది, ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరైనా దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మా అంటాం. ఫస్ట్ వచ్చే మాట అమ్మా అంటాం. తర్వాత ఆ దెబ్బకి వెంటనే మనం మందు రాసేస్తాం. కానీ దేవునికి మనం ఆ యొక్క నొప్పిని చెప్పగలుగుతాం. దెబ్బ తగిలినప్పుడు, ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు పలానా వ్యక్తి మనకు సాయం చేస్తాడు, ఎందుకంటే అంతే డబ్బులు ఉన్నాయి, పలానా యజమాని నాకు సాయం చేస్తాడు, పలానా కంపెనీ నాకు సాయం చేస్తుంది అనే ఆలోచన ముందుకు వెళ్తుందా? దేవుడు నాకు సాయం చేస్తాడనే ఆలోచన ముందు వెళ్తుందా? మన విశ్వాసం ఎక్కడ ఉంది? మన హృదయాలు ఎక్కడ ఉన్నాయి? దేని మీద మన హృదయం ఉంది? మన మనసు ఎక్కడ ఉంది అన్నది మనం ఆలోచించగలగాలన్నమాట. లేకపోతే ఏక హృదయం అన్నది, ఏకాత్మ అన్నది మనకి రాదు. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా మనం గమనించగలన్నమాట. ప్రతిదీ కూడా మనం దేవుని మీద ఆధారపడుతూ జీవించగలిగితే దేవుడు మనకు సాయం చేస్తాడు అన్నది మనం మరి దేవుడికి మనం చేసిన పనులకి మరి దేవుడు మనకు సాయం చేస్తారా లేదని వాక్యం చెప్పాలి కదా. మరి వాక్యాన్ని కొన్ని మనకి చెప్పిన ఏది కొదువు లేకుండా పోయాను. అదేవిధంగా మనం ఆయనకి మన యొక్క అవసరతలను బట్టి మన హృదయాన్ని ఆయనకి అర్పించి, మన అవసరతలు బట్టి ఆయనకి మనం అనేక విధాలుగా ఆయన పనులు చేసి ఆయన దేవుని మహిమపరిచి ప్రతి విషయంలో కూడా మనం చేయగలిగితే ఆయన మనం శోధించవచ్చు. దేవుడా నేను ఇగో ఈ సమయం అందు ఈ సమయాన్ని నీకు అప్పగించాను, దేవుడా ఇగో నేను యొక్క వచ్చిన నాకు యొక్క శాలరీలోని, లేదా నేను సంపాదించిన సంపాదనలోని నేను మీకు ఈ పని కోసం నేను చేసుకున్నాను అనేసి మనం అతన్ని శోధించమాట. నాకు ఏమైనా సాయం చెయ్యు అని అతన్ని మనం శోధించమని దేవుడే చెప్తున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8-10 వచ్చినప్పుడు, మానవుడు దేవుని యొక్క దొంగిలున అయితే మీరు నా యొక్క దొంగిలితుంది. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనను ఇయ్యక దొంగిలితురి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి
పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కృమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేయమంటారు దేవుడు 10వ వచనంలో? శోధించిన ఎడల. ఏ విధంగా శోధించాలి? మొదటగా నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. అట్టి విధంగా అర్పిస్తేనే దేవుడు నువ్వు శోధించగలుగుతావు, లేకపోతే నువ్వు శోధించలేవు. టైలరింగ్కి వెళ్ళి మనం షర్ట్ కుట్టించుకున్నాం అనుకోండి, అది సరిపోగలిగితే మనం షర్ట్ వేసుకోగలం, లేకపోతే ఆ షర్ట్ వేసినా పని చేస్తుందా? పని చేయదు. పని లేదంతా వృధా. అట్టి విధంగానే మనం ఏం చేయాలంటే మన హృదయాల్ని కేవలం దేవునికి మాత్రమే అర్పించే విధంగా మన హృదయాన్ని తయారు చేసుకోవాలి. లేకపోతే ఏటవుద్ది? ఆ హృదయం అన్నది అటు ఇటు కాకుండా పోద్దన్నమాట. లోకానుసారంగా జీవిస్తూ దేవునికి కూడా మనం ప్లేస్ ఇచ్చేద్దామని ఆలోచిస్తాం అనుకోండి, అది జరగని పని. కుడికైనా ఎడమకైనా తిరగద్దు అని చెప్తుంది. వేడిగానైనా చల్లగానైనా ఉండద్దని చెప్తుంది. నిలువెచ్చగా ఉండకూడదని చెప్తుంది. ఎటు ఉండాలట? ఉంటే వేడిగా ఉండాలా, లేకపోతే చల్లగా ఉండాలా, నిలువెచ్చగా ఉండొద్దని. 2 పడవల మీద కాళ్ళు వేసి మనం ప్రయాణించకూడదు అనుకుందాం. ఇవన్నీ ఏం చెప్పి వాక్యమే చెప్తుంది మనకి. అలాంటి వాక్యాన్ని మనం గౌరవించి, దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం గౌరవించి, దేవుడు మనకు అడుగుతూ విధంగా మనని అడుగుతున్న హృదయాన్ని మనం దేవునికి అర్పించగలిగితే, ఎల్లప్పుడూ కూడా దేవుడికి మన సమయాన్ని ఇవ్వగలిగితే, మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? మనకి దేవుడిని మనం ఎల్లప్పుడూ కూడా శోధించవచ్చు. ఈ సమయంలో నాకు పెద్ద పని ఉంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను వెళ్ళకపోతే పని అవ్వదు, కానీ ఈ సమయం అందు నాకు కాటేజ్ దేవుడిని మహిమపరిచే అవకాశం నాకు ఉంది. నువ్వు శోధించవచ్చు ఈ సమయం అందు దేవుణ్ణి. నేను దేవునికి సమయం ఇస్తాను. దేవా, ఈ సమయం అందు నిన్ను మహిమపరచ నేను వచ్చాను, కానీ నేను లేని అక్కడ పని జరిగేటట్లు నువ్వు నాకు సహాయం చేయడం. కంపల్సరీగా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు లేకుండా పని జరిగించే అవకాశాన్ని దేవుడు అక్కడ, ఎందుకంటే నువ్వు దేవుడికి హృదయాన్ని ఇవ్వడానికి, సమయాన్ని ఇవ్వడానికి ఆయన మొట్టమొదటిగా నువ్వు ఇచ్చే అవకాశాన్ని దేవుడు అక్కడ నీకు అద్భుత కార్యాలు చేసే అవకాశాన్ని ఇస్తాడు అన్నమాట. లేదు దేవుడు ఉండాలి, నేను ముందు అక్కడ కార్యం చేసుకుని వచ్చేస్తాను అనేసి మనం అక్కడికి వెళ్ళిపోయామనుకోండి, ఆ కార్యం అన్నది మనకి సమయం వృధా అవుతుంది. అలాగే మనం చేసే ప్రతిదీ కూడా అక్కడ వ్యర్థానికి పోతుంది అన్నమాట. ఎందుకంటే లేని పక్షంలో మనం రాకపోయినా పర్లే, కానీ ఈరోజు కాటేజ్ ప్రేయర్ ఉంది, ఆదివారం ఆరాధన ఉంది, దేవుని మహిమపరిచే అవకాశం ఉంది, కుటుంబ ప్రార్థన ఇన్ని గంటలకు పెట్టుకొని ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది, లేకపోతే ఇండివిజువల్గా పర్సనల్ ప్రార్థన ఈ సమయాన్ని నేను ప్రార్థన చేసుకునే ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వు ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే, ఆ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే, నీకు ఏదైతే నీకు శోధింపవుతుందో ఆ శోధనని దేవుడి మీద తోసివేసి శోధించచ్చు దేవుడిని. దేవుడా, ఇగో ఈ సమయాన్ని నీకు ఇచ్చాను, దేవుడా ఈ సమయాన్ని నీకు నేను ఇస్తున్నాను, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, నా హృదయాన్ని నీకు కృమ్మరిస్తున్నాను అనేసి ఆయన ప్రార్థన చేయగలిగితే కంపల్సరీగా దేవుడు అనేది మనకి సాయం చేస్తారని ఆయనే చెప్తారు అనమాట. అంటే ఇది ఒక ఆనుకూల విషయంలో వాడుకుంటారు, కానీ ఇది హృదయానికి మనం అనువదించుకుంటే కంపల్సరీగా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఏంటంటే శోధించినలా నేను ఆకాశపు వాకని లిప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మీకు కొమ్మరిస్తాను అంటున్నాడు అనమాట. ముందు నన్ను శోధించాలంటే, ఏం చేయాలి? మన హృదయాలను దేవుడికి అర్పించాలి. దేవుడి వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి, లేకపోతే ఆయన్ని మనం శోధించలేము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయినా అనుకోండి, ఆ ప్రార్థన అనేది దేవుడు ఆలకించు. పాపులు మనవి ఆలకింపను అనే దేవుడే మనకు చెప్తున్నారు. కాబట్టి మన హృదయాల్ని మొట్టమొదటిగా దేవునికి సమయాన్ని అర్పించాలి. మన మొట్టమొదటి ప్లాస్ని మనం దేవునికి మనం ఇవ్వగలిగితే దేవుడు మనల్ని పట్టజాలనంత విస్తారముగా దీవులు అన్నవి మనకి కుమ్మరిస్తాడు అన్నమాట. అక్కడ ఎంతో చూడండి, నీ వద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టాత్మక ఈక దొంగిలితది. అంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తున్నాడు, సమయాన్ని దొంగిలిస్తున్నాడు. మనల్ని సృష్టించిన దేవుడు, మనకి ఆయుషించిన దేవుడు, మనం బతుకుతున్నామంటే ఈ సమయంలో అనేక మంది, నేను మధ్యాహ్నం హాస్పిటల్లో పాపం చూడడానికి అనేక మంది జనాలు, ఎక్కడ చూసినా హాస్పిటల్లో జనాలు ఈ సమయాన్ని మనకి జీవాన్ని ఇచ్చిన దేవుడికి సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. ఆయన మనం ప్రార్థన చేయమని, మనం స్తుతించమని, మనం మహిమపరచమని, దేవుడు వాక్యాన్ని మనం ధ్యానించమని, దాన్ని పరిశోధించమని, ఇతరులకి ప్రకటించమని దేవుడు చెప్తుంటే ఆ సమయాన్ని అంతా మనం దొంగిలిస్తున్నామా లేదా? ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఒక రోజులో ఎన్నిసార్లు మనం దేవుని తలుచుకుంటున్నాం, ఎన్నిసార్లు వాక్యాన్ని మనం ఇతరులకు బోధిస్తున్నాం, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని మహిమపరుస్తున్నాం, నోటి జరుపుతుంది, సమయాన్ని దొంగిలిస్తున్నాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తున్నాం లేదు, సమయాన్ని దొంగిలిస్తున్నాం. ఆయన ఇచ్చే సమయాన్ని దొంగిలిస్తున్నాం. సమయం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.
ఒకసారి అయిపోతే తిరిగి రానేదని సమయం అనేది మనకి తెలుసు. కానీ ఆ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మాత్రం మనం ముందుకు అంగీకరించలేకపోతాం అన్నమాట. ఈ తర్వాత చేద్దాంలే ప్రార్థన, తర్వాత వాక్యం చదువుతాంలే, తర్వాత పాటలు పాడుకుందాంలే, తర్వాత వాక్యం విందాంలే, తర్వాత పరిశోధిద్దాంలే, తర్వాత ప్రకటిద్దాంలే, తర్వాత 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 అంటే సమయం అనేది మనం వెనక్కి తోసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఆ సమయాన్ని దేవుడి నుండి మనం దొంగిలిస్తున్నామని, మన ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి మనిషి 70 మహా అయితే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మాత్రమే బతుకుతుందని బైబిల్ చెప్తున్నప్పుడు మనం ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం? ఎన్ని సంవత్సరాలు దేవునికి మనం సమయాన్ని కాల్కులేట్ చేసి ఇస్తున్నాం? సంవత్సరంలో ఉన్న 52 వారాల్లో ఎన్ని ఆదివారాలు దేవునికి మనం సమయాన్ని ఇస్తున్నాం? ఎన్ని కాటేజ్ ప్రేయర్లకి 52 కాటేజ్ ప్రేయర్లు, ఎన్ని కాటేజ్ ప్రేయర్లకి మనం హాజరవుతున్నాం? ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం? ఎంతమందికి మనం వాక్యాన్ని చెప్పి వాళ్ళు మార్చగల స్థితికి తీసుకెళ్ళగలుగుతున్నాం? మనం బాప్తిసం తీసుకుని కొన్ని సంవత్సరాలు అయినా సరే ఇంక ఒక్కరిని కూడా మనం మార్చలేకపోయాం అనుకోండి, మనం ఎదగలేనట్లే. ఆహారం తిండి పెట్టి ఎదగకపోతే ఎదుగుతున్న మనిషికి ఆ ఆలోచన, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, మనకి ఆలోచన అన్నది లేకుండా ఉంటే వాళ్ళు ఏంటంటే జ్ఞానం లేని వారు అనేసి వారిని సంబోధిస్తుంటారు అన్నమాట. అంటే ఆహారం అనేది పని చేయట్లేదు అన్నది ఒక ఆలోచన. మనపూర్వకంగా మీ హృదయాల్ని మీరు మార్చుకొని, ఎవరికైతే దేవుని యొక్క హృదయాలు తెరవబడలేదో వాళ్ళ హృదయాలు తెరవడానికి మన హృదయాల్ని వారి వైపు తిప్పుకోవాలని దేవుడు చెప్తున్నప్పుడు మనం కనీసం అది చేస్తున్నాం లేదా అనేసి మనం గమనించాలి. సమస్యలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, ఇవన్నీ కూడా ఎవరికి చేయాలంటే దేవునికి మనం అప్పచెప్పాలి. అలాగే అప్పగించి దేవుని యొక్క పని మనం చేయగలిగితే కంపల్సరీగా మనకి దేవుడు మనకి ఏదైతే అవసరం ఉందో కొదువు లేకుండా విస్తారమైన ఆశీర్వాదాలతో మనకి దేవుడు మనకి నడిపిస్తారనేది మనం విశ్వసించాలి. అబ్రహాము ఆస్తిపరుడు, కానీ మొత్తం వదిలేసి దేవుని ఒకే ఒక్క మాట ద్వారా వచ్చేసాడు మాట. దేవుని విశ్వసించాడు, విశ్వాసానికి తండ్రిగా ఆయన పిలువబడుతున్నారు. శారా అబ్రహాముని నమ్మింది, దేవుని నమ్మింది, భర్త ఒక మాట చెప్పడం ద్వారా. నోవాహు ఒక్క మాట ద్వారా రక్షణ ఓడను తయారు చేసుకున్నాడు, కుటుంబం రక్షింపబడింది విశ్వాసం ద్వారా. హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవుని యందు భూమి మీద చూడగా నోవాహు నీతిమంతుడై ఉన్నాడట. ఆ యొక్క భూమి మీద జనాలందరినీ నాశనం చేద్దామని ఒకసారి చూసినప్పుడు నోవాహు నీతిమంతుడై ఉన్నాడన్నమాట. తన హృదయాన్ని దేవుడికి అర్పించాడు. మన హృదయాలు కూడా దేవుడి పైన చూసిన మన హృదయాలు ఎప్పుడైనా చూసినప్పుడు మన హృదయాలు కూడా దేవుడికి ఇష్టంగా ఉన్నాయా లేవా? మనం నీతిమంతులుగా తీర్చబడడానికి వచ్చినప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నామా లేదా ఆలోచన అనేది మనకి. ఈ రాత్రికాల సమయంలో మనం కంపల్సరీగా ఇవన్నీ కూడా ఆలోచించాలని కోరుతున్నమాట. మనం కొంచెమే కానీ అది కొంచెం కొంచెంగా పడిగి అధికంగా మనం దేవుని మహింపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో 1 నిమిషం ప్రార్థన చేయొచ్చు, 2 నిమిషాలు ప్రార్థన చేయొచ్చు, 3 నిమిషాలు ప్రార్థన చేయొచ్చు. సమయాన్ని పెంచుకుంటూ ఎలాగైతే స్పోర్ట్స్లో ఒక 100 మినిట్స్ దాటాలంటే వాళ్ళు ఎలాగైతే ఇంత టైం అని పెట్టుకుంటారో, అదేవిధంగా మన ప్రార్థనలో కూడా కొంత సమయాన్ని మనం ఈ సమయం ఈరోజు ఒక 5 నిమిషాలు చేశాను, తర్వాత 5 నిమిషాల తర్వాత పావు గంట, తర్వాత అరగంట, తర్వాత గంట దేవునికి సమర్పించుకోవాలనే ఆలోచనతో మనం ఉండాలన్నమాట. దానియేలు 3 కోట్ల కూడా ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రాజు ప్రార్థన చేయకూడదని శాసనం తెచ్చినా సరే దానియేలు ప్రార్థన చేశాడు అన్నమాట. యెరూషలేము వైపు కిటికీలు తెచ్చుకొని మోకాళ్ళుండి ప్రార్థన చేసినట్లు మనం వాక్యంలో చూస్తాం. సింహాల బోన్లు వేసినా సరే ఆ సమయం ప్రార్థన చేసే సమయమేమో మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు, దేవుడు అతను వచ్చి రక్షించాడు. మనం హృదయాల్ని దేవుడికి అర్పించుకోవాలన్నదే ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరికీ దేవుడు ఇచ్చిన ఒక అంశం. ఇంకా మన హృదయాన్ని మనం ముడుచుకొని కూర్చున్నాము, ఇంకొంతసేపు చూద్దాం, ఇంకొంతకాలం ఉందాం, తర్వాత చెప్దాం, తర్వాత మనం దేవుని ప్రార్థన చేద్దాం, తర్వాత మనం దేవుని మహిమపరుద్దాం, తర్వాత అనేసి మనం హృదయాల్ని వాయిదా ప్రకారం మనం వేసుకుంటున్నామో ఈ రాత్రికాల సమయంలో ఆలోచించుకొని దేవుడికి మనం సమయం ఇస్తే దేవుడు మన యందు సమయాన్ని ఇచ్చి ఏవైతే శోధింపబడుతున్నాయో, ఏవైతే శోధనలు ఉన్నాయో, ఏవైతే మనకి ఆపదలు ఉన్నాయో, ఏవైతే ఆర్థిక పరిస్థితులు బాగోలేదో, ఏదైతే కుటుంబ పరిస్థితులు బాగోలేదో, ఏదైతే మనకి పెద్ద సమస్యగా మనందుకు ఉందో అవన్నీ కూడా చిన్నవి చిటాపట్లు అయిపోయి తిరిగి నిన్నటి వరకు ఇంత బాధతో ఉన్న నేను
సడన్గా ఇంత చేంజ్ అయిపోయింది ఏంటి, ఇంత హ్యాపీగా ఉన్నట్టు, ఇంత సమాధానంగా నా ఇంట్లో ఉందండి, ఇంత సమాధానంగా నా హృదయం ఆలోచిస్తుంది ఏంటి అంటే, నువ్వు ఆ హృదయాన్ని దేవుడికి ఇచ్చావు అని ఆ సమయం అంతే నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటావు అన్నమాట. స్తోత్రం దేవా, నాకు ఇంత సమయాన్ని, ఇంత అవకాశాన్ని, ఈ యొక్క నా బాధలను తప్పించో, ఈ ఆర్థిక పరిస్థితులు తప్పించో, ఈ ఆరోగ్య పరిస్థితులను తప్పించో, నన్ను ఆత్మీయస్థితులని నన్ను నడిపించగలిగావు అనేసి దేవునికి నువ్వే కృతజ్ఞత చెబుతావు. ఆ సమయం నువ్వు ఎప్పుడైతే శోధన మీరు వెనక్కి మీ జీవితాల్లో ఆలోచించుకో, ఎన్నో సమస్యలు మనకు వచ్చి ఉంటాయి, ఎన్నో శోధనలు వచ్చి ఉంటాయి. అవన్నీ కూడా తీర్చలేము, దాటలేము, ఏమి చేయలేము అనే పరిస్థితిలో కూడా దేవుడు మనకు సహాయం చేసి మనం నిలబెట్టాడు. ఇప్పుడు వస్తున్న సమస్యల కోసం మనం దిగజారిపోకూడదు, ఇప్పుడు వస్తున్న సమస్యల కోసం మనం దేవుడికి దూరం అవ్వకూడదు, ఇప్పుడు వస్తున్న సమస్యల కోసం మనం ఎప్పుడు కూడా దేవుడిని విడనాడకూడదు. అప్పుడు ఎప్పుడైతే మనకు జరిగినవి ఏవైతే అద్భుత కార్యాలు ఉన్నాయో మన జీవితాల్లో, అప్పుడు ఎప్పుడైతే జరిగే దేవుడు ఇచ్చిన మహాభాగ్యం బట్టి అనేక విధాలుగా మనం రక్షింపబడ్డామో, అదే విధంగా దేవుడు మరలా కూడా మనకి ఎట్టి శోధనలు వచ్చినా, ఎట్టి సమస్యలు వచ్చినా సరే మన దేవుడు మళ్ళీ సాయం చేస్తాడు అనే విశ్వాసంతో మనం ఉంటే కంపల్సరీగా ఆ సమస్యలు అనేవి మనకి ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. దేవుడు ఉన్నాడు, అప్పుడు నన్ను కాపాడాడు, ఇప్పుడు కాపాడ్డా, అప్పుడు ఎందుకు కాపాడాడు, ఇప్పుడు ఎందుకు కాపాడాలి, ఒక్క ఆలోచన మన హృదయంలో ఉంటే కంపల్సరీగా దేవునికి మనం మొట్టమొదటి స్థానాన్ని ఇస్తాం, మన హృదయాన్ని దేవుని వైపు తిప్పగలుగుతాం. అప్పుడు నా హృదయాన్ని దేవుడికి ఇచ్చాను కాబట్టి నన్ను కాపాడాడు, ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, నా హృదయాన్ని దేవుడికి మరలా నేను దగ్గర అవ్వాలి, ఈ సమస్య ద్వారా దేవుడు మళ్ళీ దగ్గర అవ్వమంటున్నాడేమో, ఈ సమస్య ద్వారా దేవుడు మళ్ళీ నన్ను రప్పించుకోవాలని అనుకుంటున్నాడేమో, ఈ సమస్య ద్వారా మళ్ళీ నేను ప్రార్థన చేయాలేమో ఎక్కువసేపు, ఈ సమస్య ద్వారా దేవుడిని మళ్ళీ ఎక్కువ నేను మహింపరచాలేమో, ఈ సమస్య ద్వారా నేను ఎక్కువ వాక్యం వినాలేమో, ఈ సమస్య ద్వారా నేను ఎక్కువ సువార్త చాటాలేమో అనే ఆలోచన మన మధ్యలోకి వచ్చింది అనుకోండి, దేవుడు కంపల్సరిగా చిటికేసలోపు ఆ సమస్య అనేది పోతుందమ్మా. దేవుడికి మనం సమయాన్ని ఇవ్వాలి, దేవుడికి మనం అవకాశాన్ని ఇస్తే దేవుడే చూసుకుంటాడు అన్నమాట. మీ శత్రువుని శపించొద్దు, దేవునికి అప్పచెప్పండి అని దేవుడే చెప్తున్నాడు. వాళ్ళు ఎంత పెద్ద చేసినా సరే మీ శత్రువుని శపించొద్దు, మీకు సమస్యలు తెచ్చిన వాడిని శపించొద్దు, అదంటే కూడా దేవునికి అప్పచెప్పండి. శిక్ష చేసేవాడిని నేను, మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాననేసి వాక్యమే చెప్తుంది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన హృదయాలన్నీ కూడా దేవుని యొక్క పని చేయడానికి మనం ముందుకి వెళ్ళాలనేసి మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్న తోరమైనందుకు సంఘమునకు, సువార్తన కుటుంబమునకు మరొకసారి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని సహోదరులకు అర్పిస్తున్నాను.